జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో కులాల మధ్య చిచ్చు నయవంచన అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ మనకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసి అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్ ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి వారందరూ కూడా గ్లోబల్ లీడర్స్ గా ఎదగడానికి ఆ ప్రభుత్వం కృషి చేస్తే ఇవాళ మీ 2019-24 మీ ప్రభుత్వం అక్కడ విదేశీ విద్య ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకి సరైనటువంటి నిధులు సమకూర్చకుండా వారిని ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా? ఆ రోజులు మీరందరూ ఏం చేశారు? విద్యార్థులకు ఏమైనా బాసటగా నిలబడ్డారా? అదేవిధంగా కొట్టే సాయి అనేటువంటి ఒక జనసేన కార్యకర్త ఆ రోజున తిరుపతిలో ఆయన మీద అప్పటి ప్రభుత్వం పోలీసులు ఇబ్బందికరంగా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తే ఆ రోజు మీరు ఎక్కడైనా కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టారా? అతనికి సపోర్ట్గా ఏమైనా మాట్లాడగలిగారా? అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అతనికి బాసటగా నిలబడి ధైర్యం చెప్పి అతన్ని ఓదార్చి తిరిగి మేము మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకాయకిగా ఆ కార్యకర్తని కాళహస్తి ఆలయానికి చైర్మన్ గా నియమించినటువంటి సందర్భం గుర్తు చేస్తాం. మీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ రోజైనా ఒక సామాన్య కార్యకర్తగా ఆ స్థాయి పదవించారా? ఒకసారి మీరు అందరూ ఆత్మావలోకం చేసుకోండి. మీకు ఇవాళ ఆత్మీయ సమావేశం ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఇక మళ్ళీ మీ ప్రభుత్వం రాదనేటువంటి భయంతో ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి మీ నాయకుడి యొక్క డైరెక్షన్లో ఈ రకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు తొలి నుంచి కూడా, తాను పుట్టినటువంటి కులానికి గౌరవిస్తాను తప్పితే అంత మాత్రం చేత సమాజంలో కులాల మధ్య విభేదాలు ఉండకూడదు అనేటువంటి మాట ఇప్పుడు చెప్తా ఉన్నారు. సమాజ హితం కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇవాళ ఆయన ఏం చెప్పినా కులాల చట్టంలో ఆయన విడిపోకూడదు, అందులో బంధించబడకూడదు అనేటువంటి మాటతోటి ఆయన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. అదే ఆయన విస్తృతమైనటువంటి వేదికల మీద కూడా చెప్తున్నారు. దాన్ని తప్పుపట్టి మరి నీకు కులాలు ఎదురైనప్పుడు పిఠాపురంలో ఎందుకు పోటీ చేసేవని ఒక గారు అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఆ మాటకు వస్తే బి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తారు? ఏ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఇవాళ 145 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా నెగ్గేయగలమనుకున్నప్పుడు వేరే నియోజకవర్గాలకు వచ్చి ఎందుకు పోటీ చేయడం లేదు? మీకు ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం. అదేవిధంగా ఇవాళ సాయి కృష్ణ విషయంలో స్పష్టంగా ఎప్పుడైతే ఆ విషయం వెలుగులోకి వచ్చిందో ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితోటి కార్యక్రమాన్ని చేపట్టి దానికి సంబంధించి అక్కడ ఎవరైతే బాధ్యులని చెప్తున్నారో ఆ సిఐ సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా దాంతోపాటు ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఇవాళ సాయంత్రం సిట్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. చిత్తశుద్ధితోటి రుజువర్తనతోటి పూర్తి స్థాయిలో దిగ్గు తేలాలనేటువంటి మాటతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఆ రోజున మీకు గిద్దలూరు నియోజకవర్గంలో ఒక మాట చెప్తాను నేను. మీ ప్రభుత్వ హయాంలో ఆ రోజున వెంకయ్య అనేటువంటి ఒక కాపు యువకుడు తన ఇంటి ముందు తన ఇంటి పక్కన కూడా ఒక రోడ్డు వేయాలని ఒక సిన్సియర్ గా నిజాయితీగా ఒక డిమాండ్ చేస్తే దానికి అతన్ని అమ్మ ఆలి బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు అతన్ని హింసకి గురి చేస్తే అతను ఆత్మన్యూనతతోటి ఇబ్బందితోటి అతను ఆత్మహత్య చేసుకున్న సందర్భం నిజం కాదా? ఆ రోజు అలా ఆత్మహత్య చేసుకున్నటువంటి వెంకయ్యకి సపోర్ట్ గా మీరు ఎందుకు ఒక
సమావేశం ఏర్పాటు చేయలేదు, ఇలాంటి ఆత్మీయ సమావేశాలు. మీకు కన్వీనియంట్ గా ఉంటే ఒక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, మీకు రాజకీయంగా లబ్ధుంటే ఒక తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు, లేదంటే ఇంకో తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ సొంత ప్రమాణాలని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కాపు కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిలిపివేసిన మాట వాస్తవం కావాలి. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో కాపు కళ్యాణ మండపాలు జరగలేదు. ఇవాళ నేను మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏనాడు గల్లో కూడా ఊహించినటువంటి విధంగా ఇక్కడ అనేక మంది వైసీపీ కాపు నేతలు మేము ఇచ్చేస్తాం అని చెప్పిన చేయనటువంటి కార్యక్రమం ఇవాళ రాజమండ్రిలో మనం కాపు కళ్యాణ మండపం కట్టడానికి 30 సెంట్లు స్థలాన్ని శాంక్షన్ చేయడం జరిగిందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ మీరందరూ మాట్లాడేటువంటి మాటలు ఒక పక్కన మీకు తెలిసినటువంటి కార్యక్రమం ఏంటంటే కార్యకర్తలు వాడుకోవడం వదిలేయడం అనేటువంటి కార్యక్రమం మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం పూర్తిగా కార్యకర్త కష్టాన్ని చూసి అతన్ని అందలోకించడం అనేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి తెలిసినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ 5 ఏళ్ల పాటు మీరు గద్దె మీద ఉండి ఆ రోజున ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి స్కాలర్షిప్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను కాపులకు ఇవ్వడం 5% అనేటువంటి మాట స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి సామర్లకోటలో చెప్తే ఆ రోజు మీరు ఎవరిని స్పందించారా? ఎందుకు మీరు ఇవ్వరు? అంతకుముందు ప్రభుత్వం నిర్ణయించింది కదా, ఆ ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాన్ని ఈడబ్ల్యూఎస్ లో మీరు ఇవ్వండి అనేటువంటి మాట చెప్పడానికి సాహసించలేకపోయి మీరు ఇవాళ తగుదలమాన్ని వచ్చి మేము కాపుల్ని రక్షిస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడిగా కులాల చట్టంలో ఉండిపోకూడదు, విస్తృత స్థాయిలో అన్ని కులాలకి కూడా సమానమైన న్యాయం జరగాలి, దాంతో పాటు తాను పుట్టినటువంటి కులానికి కూడా న్యాయం జరగాలనేటువంటి మాటతోటే ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. ఆయన కులాన్ని ఆపాదించి ఆయన కులతత్వం ఉండకూడదు, మనకి కులతత్వంతో ముందుకు వెళ్ళకూడదు రాజకీయాలు అనేటువంటి మాట చెప్తే దాని విపరీతార్థాలు తీసి ఇవాళ మీకు మేము మళ్ళీ నెగ్గమనేటువంటి భయం వచ్చింది కనుక ఇలాగే ఈ కూటమి కలిసి ఉంటే మేము ఏ రోజు కూడా అధికారంలోకి రావనేటువంటి భయం మీ నరాన్న ఉంది కనుక ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాను. నేను ఒకటే మనం చేస్తున్నాను, మీరు ఎన్ని పిల్లి ముక్కలేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా సొంత ప్రమాణాలతోటి మీరు మాట్లాడినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమిని ఏ విధంగానూ కూడా మీరు అడ్డుకోలేదనేటువంటి మాట. దాంతో